చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కా కానా ఈ అక్షరాన్ని మేము చిన్నప్పుడు స్కూల్లో మాట్లాడను అనే దానికి యూజ్ చేసేవాళ్ళం. కిరణ్ అబ్బవరం అన్న కొత్త మూవీతో వస్తున్నాడు. టీజర్ చూసా, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా. ఈసారి కొడతాడు అనే ఫీలింగ్ వచ్చింది. టీజర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ కిరణ్ అబ్బవరం అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన అకౌంట్లో రెండే మంచి సినిమాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ మూవీ రాజావారు రాణి గారు, దాని తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, దాని తర్వాత వచ్చిన ఒక్క మూవీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈజ్ గుడ్ మూవీ. ఇండస్ట్రీ నుంచి కానీ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ మంచి అప్లాజ్ వచ్చింది ఆ మూవీకి. బట్ తర్వాత ఆయన చేసిన మూవీస్కి అట్లీస్ట్ పెట్టిన డబ్బులు కూడా రాని పరిస్థితి. 2022 సెబాస్టిన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, ఈ మూవీస్ వచ్చాయి. అది కూడా జస్ట్ 2 to 3 months గ్యాప్లో రిలీజ్ అయిపోయాయి. బట్ ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. తర్వాత వచ్చిన వినరో భాగ్యం, విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, ఇవి కూడా సేమ్. ఈ 6 డిజాస్టర్స్ తర్వాత ఆయన వస్తున్న మూవీ కా. టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, టీజర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ గురించి క్లారిటీ లేదు కానీ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొంచెం టైంకి రిలేటెడ్గా ఉంది. కొన్ని షార్ట్స్ అయితే విజువల్గా చాలా బాగున్నాయి. కర్ణాటకలోని ఒక విలేజ్లో షూట్ చేశారంట, డీపెస్ట్ ఫారెస్ట్లో. వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా ఉండవంట, అక్కడ ఉండే వాళ్ళ దగ్గర టీవీస్ కూడా ఉండవంట. అలాంటి ప్లేస్లో షూట్ జరిగింది మూవీది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ షార్ట్స్ చూడండి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. కిరణ్ అన్నది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లా కనిపిస్తుంది. లుక్ కూడా కొత్తగా ఉంది. సర్ప్రైజ్ ఏంటంటే ఇట్స్ ఎ పాన్ ఇండియన్ ఫిలిం. కిరణ్ అబ్బవరం లాంటి ఒక తెలుగు హీరో కష్టపడి ఒక పాన్ ఇండియా సినిమా తీస్తే ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు తెలుసా? పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కూడా పాన్ ఇండియా సినిమా తీయలేదు, నీ స్థాయికి పాన్ ఇండియా సినిమా తీయడం ఎంతవరకు కరెక్టు అన్నాడు. నువ్వు ఈ క్వశ్చన్ అడగడం ఎంతవరకు కరెక్టు అని ఆయన్ని సోషల్ మీడియాలో వేసుకుంటున్నారనుకోండి. అయిందా? బాగైందా? దీనికి కిరణ్ అబ్బవరం అన్న కూడా చాలా పొలైట్గా ఆన్సర్ ఇచ్చాడు. కంటెంటే స్థాయి, కంటెంటే కింగ్. అది బాగుంటే ఎక్కడైనా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని చెప్పారు చాలా కామ్గా. నీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. అయినా పాజిటివ్ రియాక్షన్కి అందరూ మెచ్చుకుంటున్నారు, లవ్ యూ అన్న. అయినా స్థాయి గురించి మాట్లాడడం ఏంటి సార్, తప్పు కదా. కంటెంట్ మీద కూడా కిరణ్ అబ్బవరం అన్న కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే పాన్ ఇండియా మూవీగా తీసుకొచ్చాం అని చెప్పారు. సో నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది, మూవీ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ కిరణ్ అన్నకి మంచి హిట్ పడాలి అని కోరుకుందాం, ఈ మూవీ హిట్ అవ్వాలి అని కోరుకుందాం. టీజర్ చూసే ఉంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి కామెంట్స్లో. ఇఫ్ యూ లవ్ కిరణ్ అబ్బవరం అన్న ఇలా కామెంట్ చేయండి. అంతే. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.